ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నక్క తోక తొక్కారండి. ఈరోజు SRK అక్షరాల ద్వారా జరిగేది ఇది. శాంతంగా కూర్చొని ఆలోచిస్తేనే ఏదైనా సరే బోధపడుతుంది. అనుమానంతో చూస్తే ప్రతిదీ కూడా అనుమానంగానే కనిపిస్తుంది. భూతద్దంలో పెట్టి చూడడం మానేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా కీలకంగా మారబోతున్నదని మాత్రం మేము పండితుల గణాంకాల ప్రకారం చెప్తున్నాము. ఈ సందేశం మీ తలరాతను మార్చే ఒక దైవ సంకేతం. ఇన్నాళ్ళుగా దిగమింగుకున్న వేదన, కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు ఇకపై ఆనంద బాష్పాలుగా మారి మహాశుభ ముహూర్తం వచ్చేసింది. మీరు పడిన కష్టాలు ఇక చాలు. మీరు ఎదుర్కొన్న పరీక్షలు ముగిశాయి. స్వయంగా ఆ న్యాయదేవుడైన శని మహారాజు మీ జీవితంలో ఉన్న చీకటిని తొలి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. యాదృచ్ఛికం ఏమిటంటే ఈ రోజున మీకు కుజదేవుడి యొక్క అత్యంత శక్తివంతమైన అనుగ్రహం ఉంది. ఒకవైపు శనిదేవుని న్యాయము, మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అఖండ రక్షణ, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అఖండ సంపద మీ ఇంటి ముందు నిలబడబోతున్నాయి. ఓ శని మహారాజా, ధర్మానికి ప్రతిరూపమైన దేవ, నిండు మనసుతో ఈ సందేశాన్ని వింటున్న ఈ రాశి జీవితంలో మీ అపారమైన కృపను కురిపించడం. ఇంట్లో దరిద్రం అనే మాట వినిపించకుండా కుజదేవుడి ధైర్యంతో లక్ష్మీదేవి సకల శుభాలు యోగాలు సిద్ధించేలా చూడండి. శనిదేవ మీ జీవితం నుండి దుఃఖాలను శాశ్వతంగా పాలదొలండి. సంతోషం మాత కర్ణతో వీరిళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషులు ఆనందాలతో పునీతం కావాలి. ఓ శనిదేవ, ఈ రాశి వారి తరపున మేము చేస్తున్న హృదయపూర్వక విన్నపం మీ కృప చూపించు. స్నేహితులారా, మీ జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కసారి కాలం ఎండలాగా దహిస్తుంది, మరొకసారి నీడలాగా సేద తీరుస్తుంది. కానీ ఏ రోజైతే శనిదేవుడి కర్ణ కటాక్షాలు మీ పైన పడతాయో ఆ క్షణమే మీ రాత తనంతట తానుగా మలుపు తిరుగుతుంది. అది కూడా ఈ రోజున ఈ తిథి గ్రహాల కదలిక మీకు జరగడం పూర్వజన్మ సుకృతం. ఆ శనిదేవుడు అడుగు పెడితే లక్ష్మీదేవి చూపు పడితే దరిద్రం మీ గడప దాటి పారిపోతుంది. ఈనాళ్ళుగా మీరు అనుభవిస్తున్న నరకయాత్రనకు, ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలకు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అందని ఫలితాలకు ఈరోజు లెక్క పూర్తి కాబోతుంది. మీ జాతక చక్రంలో ఒక మహా విప్లవం సంభవించింది. ఇది మామూలు మార్పు కాదు. ఘోరమైన చీకటి తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆ వెలుగు చూసి ఆనందాన్ని తట్టుకోలేక మీ కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం. ఆనందపు కన్నీళ్లతో మీ మనసు పులకించిపోయే అద్భుత గడియలు. కాబట్టి ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి వారికి కేవలం రోజు మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు. ఎప్పుడైతే ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ నడవడం మొదలవుతుందో మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఏ వ్యక్తులైతే ఈ రాశి వారిని బలహీనులుగా భావించరు వారే మీ పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీ జాతకంలోనే న్యాయం అనే చక్రం వైపు మీరు తిరిగేలాగా చేశాడు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, మీకు ఎదురైన మోసం, దాని ఫలితం ఇప్పుడు మీకు తిరిగి రాబోతుంది. కానీ ఈసారి ఆ ఫలితం దుఃఖానికి కాదు, గౌరవాన్ని, స్థిరత్వాన్ని, సంపదను ఇస్తాయి. ఈరోజు ఈ గడియ మీకు ఎంతో ఏర్పడబోతున్న మంచి యోగాల గురించేనండి. చాలా పవర్ఫుల్గా ఈరోజు ఉంటుంది. ఈ యోగాలు ఇప్పుడు మీ జీవితంలో నిలకడగా వస్తాయని చెప్పండి. ఏ వ్యక్తి అయితే మాటికి ఉప్పొంగిపోతున్నారు, ఎవరైతే కుంగిపోతున్నారో, చిన్న విషయాలకి ధైర్యం కోల్పోతున్నారు, ఈ రోజు నుంచి మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. మీ మనసు మునుపటి కంటే కూడా బలంగా మారుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అలాగే అన్నిటికంటే కూడా పెద్ద విషయం ఏమిటంటే మీ మీద మీకు మళ్ళీ నమ్మకం కలగడం మొదలవుతుంది. మీ నమ్మకమే రాబోయే రోజుల్లో మీ అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. అయితే మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూసి ఓర్చుకోలేవు. వారు గుంట నక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారి చూపు, వారి అసూయ మీకు అసలు కూడా మంచిది కాదు. మానసికంగా మిమ్మల్ని కుంగదీసే చూపు అది. అయితే ఈ అసూయ కూడా మీ అదృష్టాన్ని లాగేసుకోగలదు. కాబట్టి ఈ రోజున ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో జాగ్రత్త. మీ మంచి కోరుకునే వ్యక్తులపైన పూర్తి విశ్వాసంతో ఉండండి. నమ్మకం కోల్పోతే చెడు ఫలితాల వైపు మీ జీవితం వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి.
ఈ రోజున మీ జీవితం ధన ప్రవాహంలాగా ఒక సుడిగాలిలాగా మారబోతుంది. SMVKL అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అదృష్ట దేవతల్లా వస్తారు. మీరు నమ్మి వదిలేసుకున్న బాకీలు, రావాల్సిన ఆస్తులు ఈ అక్షరాల వ్యక్తుల ద్వారా మీ చేతికి అందుతాయి. మహాలక్ష్మి అమ్మవారు ఈ అక్షరాల రూపంలో మీ దరిద్రాన్ని ఈ రోజున తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జాగ్రత్త. RPN అక్షరాల వారు మీ జేబుకు చిల్లు పట్టాలని చూస్తారు. మీరు చెప్పే తీపి మాటలకు వంగి డబ్బు సహాయం చేసిన, పెట్టుబడులు పెట్టిన, ఇన్నాళ్ళు పడ్డ కష్టం గంగలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ సంతోషానికి, దుఃఖానికి కారణమయ్యే వ్యక్తుల మధ్య యుద్ధమే జరగబోతుంది. మీ రక్త సంబంధికులు లేదా ప్రాణ స్నేహితుల రూపంలో ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. వారి సాంగత్యం మీకు కొండంతా కూడా అండగా అనిపిస్తుంది. కానీ మీ వెంటే ఉంటూ, మీ అన్నం తింటూనే మీ గోతిని తీసే వ్యక్తులు కూడా ఈ రోజున బయటపడతారు. వారి వల్ల కలిగే మానసిక దుఃఖం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. శనిదేవుడు ఆ ముసుగులను తొలగించి ఎవరు మీ వారు, ఎవరు శత్రువులు నిష్కర్షకంగా తేల్చేసిన సమయం. ఆ బాధను దిగమింగుకొని మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. బంధాల విషయంలో పరమనీచమైన కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో చిచ్చు పెట్టాలని చెప్పి భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య గోడలు కట్టాలంటూ కొందరు ప్రయత్నం చేస్తారు. కేవలం మీ ఆనందం చూసి ఓర్వలేక లేనిపోని అబద్ధాలు చెప్తూ మీ చెవులను నింపుతారు. ఈ రోజున మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మెసేజ్లు మీ బంధాల్లో చీలికలు తెచ్చేలాగా వారు ప్రయత్నిస్తారు. ఎవరి మాటల్లో నిజం ఉందో తెలియక మీరు కుమిలిపోయే పరిస్థితి రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాంతం మిమ్మల్ని ఒంటరిని చేసే ప్రమాదం ఉంది. మౌనమే మీ ఆయుధం కావాలి. వారిని నమ్మకండి. స్నేహితులారా, ఇది మీ ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పరీక్ష. శనిదేవుడు మిమ్మల్ని కింద పడేయాలని చూడడం లేదు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని వదులుకోవాలో మీకు నేర్పిస్తున్నారు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, వీటన్నిటికీ సమాధానం ఈరోజే మీకు దక్కుతుంది. మీ గుండె లోతుల్లో ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ శక్తిని నమ్మండి. లోకం మిమ్మల్ని ఏడిపించిన శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కన్నీళ్లు తుడిచే రోజు వచ్చేసింది. సింహంలాగా గర్జించండి. విజయం మీ పాదాక్రాంతం కాబోతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాము. వీటిని స్కిప్ చేయడం వలన మీరు జీవితంలోనే ఎంతో బాధలు అనుభవించవచ్చు. కాబట్టి ఇక నుంచి మీరు వీడియోను పూర్తిగా జాగ్రత్తగా చూడండి. ఈ రాశి వారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసి 7 మహాశుభవార్తలు సింహ గర్జనలాగా మీ దరికి చేరబోతున్నాయి. మొదటిది, అఖండ ధనలాభం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఈ రోజున పటాపంచలు కాబోతున్నాయి. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే కటాక్షం మీ పైన ఉండడం వలన మీ దరిద్రపు సంఖ్యలు తెగిపోయి మీరు ఊహించని మార్గాల ద్వారా అపారమైన సంపద మీ గడప తొక్కబోతుంది. రెండవది, అత్యున్నత గౌరవం. గతంలోనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ కన్నీళ్లకు కారణమైన వారు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక విమర్శించిన వారే ఇప్పుడు మీ వైభవాన్ని చూసి తలదించుకొని మీ దగ్గరకు వచ్చే సాయం కోరుకునే పరిస్థితి వస్తుంది. సమాజంలోనే మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది. మూడవదిగా, మీ కుటుంబ సౌఖ్యం గురించి చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అల్లకల్లోలంగా ఉన్న మీ సంసార జీవితంలోని మనస్పర్ధలతో నలుగుతున్న బంధాల్లో ఇప్పుడు శాంతి వెల్లివిరుస్తుంది. ఆత్మీయుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇండ్లు నందనవనంలా మారుతుంది. నాలుగవది, ఏ పనుల్లో అయితే సాధ్యం కాదని నిరాశతో వదిలేశారో, ఏ ప్రయత్నాన్ని అయితే మధ్యలోనే ఆగిపోయాయో అవన్నీ ఇప్పుడు దైవ బలంతోనే విజయవంతంగా పూర్తవుతాయి. ఐదవది, మీ కష్టానికి తగ్గే కిరీటం. మీరు పడ్డ శ్రమ, చేసిన త్యాగం ఎవరికీ తెలియలేదని బాధపడకండి. ఇప్పుడు మీ ప్రతిభను లోకమంతా కూడా గుర్తించేలాగా గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీరు చేసే వృత్తి, ఉద్యోగాలలోనే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
ఆరవది దైవ సమానమైన అండ. మీరు కటిక చీకటిలో ఉన్నామని భావించే సమయంలో దారి చూపే దీపంలాగా ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. వారు ఇచ్చే సలహా లేదా సహాయం మీ భవిష్యత్తుకు మలుపు తిప్పుతుంది. 7వది అజేయమైన ధైర్యం. మీ మనసులోని గూడు కట్టుకున్న అభద్రతా భావము, భయం పూర్తిగా మస్వమైపోయి మీ ఆత్మవిశ్వాసం విశ్వరూపం చూపిస్తుంది. దేనికి వెలవని గుండె ధైర్యంతోనే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని అగ్రపదంలో నిలబడేలాగా చేస్తాయి. ఈ 7 శుభ పరిణామాలు మీ జీవితాల్లోనే ఒక నూతన శకంలోకి తీసుకెళ్లబోతున్నాయి. వీటన్నిటికీ మకుటంలాగా కుబేర లక్ష్మి యోగం మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించబోతుంది. కుబేర మహారాజు కటాక్షంతోనే ఇక మీ జీవితంలోనే డబ్బు నిలకడగా ఉంటుంది. ఖర్చులు మీ అదుపులోకి వస్తాయి. భవిష్యత్తు పైన నమ్మకం పెరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారి దయతో మీ ఆలోచనలోనే ఒక విప్లవం రాబోతుంది. సమస్యను చూసి భయపడే స్థాయి నుంచి సమస్యను పరిష్కరించే ధీరుగా మారిపోతున్నారు. ఈ రాశి జీవితంలోని ఇన్నాళ్ళు ఉన్న నిశ్శబ్దం ఒక గర్జనలా మారి మీ విజయ గాథను ప్రపంచానికి వినిపించేలాగా మారిపోతుంది. కాబట్టి కొంతమంది మనసులోని ఈ ప్రశ్న అయితే రావచ్చు, నిజంగానే ఇప్పుడు ఈ రోజున వీరికి అదృష్టం తెరుచుకోబోతుందా? నిజంగా ఏదైనా పెద్ద అద్భుతం జరగబోతుందా అని. కాబట్టి సంకేతాలు ఏం చెప్తున్నాయి అంటే, ఎవరైతే ఓపిక పడతారు, ఎవరైతే తప్పుడు దారుల్లోనే ఎంచుకోలేరు, కష్టకాలంలో కూడా నిజాయితీని వదలలేదు, వారి కోసమే ఇప్పుడు అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి. మీరు ఆశలు వదిలేసుకున్న దాన్ని కూడా ఈ సమయంలో మీకు ఇవ్వగలదు. హనుమంతుడి ఆశీస్సులు కూడా ఈ రోజున మీకు పుష్కలంగా అందబోతున్నాయి. వారి దీవెనలతోని జీవితంలోని సుఖం, భద్రత పెరుగుతుంది. ఏదో ఒక దైవశక్తి మీతో నడుస్తుందా, మీకు దారి చూపిస్తుందని ఈరోజు మీకు కనిపిస్తుంది. ఈ నమ్మకం మిమ్మల్ని లోపల నుంచి బలంగా మార్చేస్తుంది. మీరు నమ్మకం పెట్టుకోండి, అనుమానాలు దూరంగా ఉంచుకోండి. ఎప్పుడైనా నమ్మకమే అన్నిటినీ శాంతిపరుస్తుంది. కావున దృఢంగా ఉండండి. మీరు ఎలాంటి సవాళ్ళనైనా సరే ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. ఈ రాశి వారి చుట్టూ ఈ రోజున మాత్రం కొన్ని అద్భుత రహస్య సంకేతాలు కనిపించబోతున్నాయి. శనిదేవుడు దయ చూపించినప్పుడు ఆర్భాటం చేయరు. నిశ్శబ్దంగా మీ జీవితం దిశనే మారుస్తాడు. ఇన్నాళ్ళు ఏ పనుల కోసమైతే కాళ్ళరిగేలాగా తిరిగారో అవే పనులు ఇప్పుడు అతి తక్కువ కష్టంతోనే వాటంతటా అవే పూర్తవుతాయి. ఇది మీరు చేసిన పుణ్యఫలం. ఇప్పుడు మీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. శనిదేవుడు ఆదర్శం ఒకటే, మౌనంగా సాగేవారి గెలుస్తారు. మీలో ఒక కొత్త పరిపక్వత వస్తుంది. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. నేరుగా మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. ఆర్థికంగా మీ జీవితంలోనే ఒక మహా మార్పు మొదలవుతుంది. ఇన్నాళ్ళుగా డబ్బు వస్తుందని నిలబడకుండా ఏదో ఒక దారిలోనే వెళ్ళిపోయేది. కానీ ఈ రోజున కుబేరుడి దేవుడి దయతోటే ఆ పరిస్థితి మారుతుంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు స్థిరపడతాయి. మీ ముందుకు వచ్చే చిన్న అవకాశమైన వదలకండి. అది రేపటి రోజున పెద్ద లాభంగా మారుతుంది. మరో శక్తివంతమైన మార్పు ఏమిటంటే, మీ జీవితంలోనికి సరైన వ్యక్తుల ప్రవేశం జరుగుతుంది. స్వార్థపరులు మీ నుంచి దూరమై మిమ్మల్ని కోరుకునే వారి దగ్గరగా అవుతారు. ఒంటరితనంతో బాధపడే వారికి మనసుకు నచ్చిన తోడు దొరికే సంకేతం. రిలేషన్షిప్లోని ఆడంబరాల కంటే నిజాయితీకి మీరు ఇచ్చే ప్రాధాన్యత మనశ్శాంతిని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఇంటి వాతావరణంలో కూడా ఒక దివ్యమైన మార్పు వస్తుంది. మీ రోజువారి జీవితంలోనే కొంచెం మౌనాన్ని పాటిస్తే శనిదేవుడు మీ రక్షకుడిగా మారి మానసిక ప్రశాంతత ఇస్తాడు. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాత సమస్యలు సమసిపోయి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ రోజున మీ ఇంటికి ఏదో ఒక శుభవార్త రావడం ఖాయం. హనుమంతుడి దీవెనలు ఈ రాశి వారిని భయం లేకుండా మారుస్తాయి. ఈ భయం అయితే మిమ్మల్ని మనసులోనే ఏ టెన్షన్ అయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుందో అది ఈ రోజున మీ మాసంలోని ఈ తిథి నాడే సాధ్యం కాబోతుంది. బలహీన పడడం మొదలవుతుంది. ఏదో ఒక శక్తి మీకు రక్షణగా నిలబడడం అనుభూతి చెందుతారు. ఇదే ఫీలింగ్ మీకు పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇస్తుంది. స్నేహితులారా,
ఒకవేళ ఈ విషయాలు ఈ రాశి వారి గుండెల్లో కదిలిస్తుంటే, ఇది నేరుగా మీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటే దీనిని ఏదో అనుకోకండి. ఈ అనుభూతి అతి పెద్ద సంకేతం. ఇప్పుడు ఏ చివరి సంకేతం మీతో వస్తుందో అది కేవలం మీ భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక మరియు ఒక వరం. రెండవ వరం కూడా, ఈ శనిదేవుడు ఈ రాశి వారి పైకి లేపాలని డిసైడ్ అయినప్పుడు వారిని దానికి ముందే శక్తివంతంగా తయారు చేస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని లోపల నుంచి బాధ్యత గల వ్యక్తిగా మారుస్తాయి. ఇది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, నిలబెట్టుకునే సమయం కూడా. మీకు ఏది దొరుకుతుందో అది మీ ప్రవర్తనకు, ఆలోచనకి మరియు మీ నిర్ణయాలకు ఒక పరీక్షగా ఉంటుంది. రాబోయే ఈ తిథి ఈరోజు మీకు కలిసి వస్తుంది. అకస్మాత్తుగా మిమ్మల్ని చూసి చాలామంది తీయగా మాట్లాడడం మొదలు పెడతారు. వారు మీకు సలహాలు ఇస్తారు, మీ మీద ప్రేమ చూపిస్తారు, మీకు దగ్గర అవ్వాలని కూడా చూస్తారు. శనిదేవుడు స్పష్టమైన సంకేతం ఏమిటంటే, ప్రతి తీపి మాట నిజం కాదు. మీరు వినయంగా ఉండండి, అమాయకంగా మారకండి, కష్టకాలంలో మీతో లేని వారిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఇది జాగ్రత్త ఈ రాశి వారికి అతిపెద్ద రక్షగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద అద్భుతం గురించి మాట్లాడుకుందాం. దానికోసం మీరు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. ఈ అద్భుతం ఏదో ఒక నిమిషంలో మీ ముందుకు రాదు, మెల్లమెల్లగా మీ జీవితాన్ని మెరిపిస్తుంది. వరుసగా సరైన నిర్ణయాలు, సరైన అవకాశాలు, వరుసగా పాజిటివ్ సంకేతాలు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే మిమ్మల్ని గుర్తుపట్టలేరు. ఒకప్పుడు ఎంత కష్టపడిన వ్యక్తి నేనేనా అని చెప్పి ఈ శనిదేవుడి న్యాయం ఆలస్యమైన కానీ ఇది పక్కాగా ఉంటుంది. డబ్బు విషయంలో ఇప్పుడు ఈ రోజున అతిపెద్ద సంకేతం ఇందుకే వస్తుంది. అకస్మాత్తుగా ఒక రకమైనటువంటి టెన్షన్ నుంచి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది డబ్బు గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా ఫ్యామిలీ గురించి కావచ్చు. ఎలాగైతే ఈ భారం పోతుందో మీ మనసు అలా తేలిక పడుతుంది. అదే ఫ్రీ మైండ్ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు. కుబేర దేవుని దీవెనలు ఏమిటి అంటే, డబ్బుతో పాటుగా తెలివితేటలు కూడా రావడం, తద్వారా వచ్చిన డబ్బు జీవితాన్ని బాగు చేయాలి. మహాలక్ష్మి అమ్మవారి దయ వలన ఇప్పుడు మీ జీవితంలోని కృతజ్ఞత చెప్పే కుటుంబం పెరుగుతుంది. మీరు చిన్న చిన్న సంతోషాలు కూడా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. ఇదే గుణం మెల్లమెల్లగా పెద్ద సుఖానికి దారితీస్తుంది. ఏ ఇళ్లలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సేద తీరుతూ ఉంటారు. మీరు మీ జీవితంలోనే దొరికిన ఈ రోజున ప్రతి చిన్న రిలీఫ్కి మనసులోనే ధన్యవాదాలు చెప్పడం మొదలు పెడితే మీరు సరైన దారిలోనే ఉన్నారంటూ అర్థం చేసుకోండి. హనుమంతుడి చెవిడి దీవెనలు ఏమిటంటే, ఇకపైన ఈ రాశివారు భయంతో కాదు నమ్మకంతోనే ముందుకు సాగుతారు. భయం మిమ్మల్ని ఆపుతుంది, నమ్మకం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది. ఈరోజు మీకు మీరు చెప్పుకుంటారు, ఏవి జరిగితే అది చూసుకుంటాను కానీ వెనక్కి తగ్గను. ఇదే మాట మీ జీవితం మంత్రమవుతుంది. మీ మంత్రంతోనే ఆ తలుపుల వరకు వెళ్తారు. అవి ఇప్పటి వరకు మూసుకుపోయిన కనిపించేవి. కాబట్టి ఈరోజు మీకు వచ్చింది అత్యంత పరమ పవిత్రమైనది. మీరు ఈ క్షణం వరకు ఈ సందేశాన్ని వింటున్నారు అంటే శనిదేవుడి కర్ణ కటాక్షాలు మీ పైన ఉన్నాయని అర్థం. ఇది కేవలం సమాచారం కాదు, మీ జీవితంలోనికి ఆహ్వానించాల్సిన ఒక దైవ సంకల్పం. మీ గుండెల్లోని ఈ మాటలు కదిలిస్తుంటే మీ భక్తిని చాటుకోండి. ఇకపైన మీ జీవితంలో రాబోయే సుఖం, గౌరవం చూసి లోకం ఆశ్చర్యపోతుంది. ఆర్భాటాలు చేయకుండానే అద్భుతాలు సాధించవచ్చని మీరు నిరూపించబోతున్నారు. మీలో ఒక కొత్త పరిపక్వత, జాలి పెరుగుతాయి. ఎదుటివారి బాధ అర్థం చేసుకుంటూనే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే శక్తిగా మారబోతున్నారు. శనిదేవుడి వరం వలన కాలం కంటే ముందే మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అదృష్టం కోసం ఎదురు చూసే వారి కంటే కూడా వచ్చే సంకేతాలను అందిపుచ్చుకునే వారికి ఈ సమయం అద్భుతం. ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశం, ప్రతి పరిచయం ఒక పెద్ద భవిష్యత్తుకు పెద్ద దారి కావచ్చు. మీ బంధాల్లోనే ప్రదర్శనలు తగ్గి నిజాయితీ పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలోనే అజేయులుగా నిలుస్తారు. కొన్ని సంకేతాలు మీరు గమనించండి, కొంచెం మౌనం పాటించండి, అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది.
చివరిగా ఒక ముఖ్యమైన మాట, విజయం దక్కినప్పుడు అహంకారం దరిచేరనివ్వద్దు. వినయమే మీ వజ్ర కవచం. వంగి నడిచేవాడు ఎప్పటికీ కూడా పడిపోడు. మీరు ఒంటరి కాదు, భగవంతుడే ఒక శక్తి రూపంలోనే మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు. శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడు, ఎన్నటికీ చేయడు. ఓపిక పట్టండి, మీ అదృష్ట సమయం ఈరోజు మొదలవుతుంది. శనిదేవుడు ఈ రాశి వారికి వెంటనే కాదు, పక్కాగా న్యాయం చేస్తాడు. ఎవరైతే ఈ రాశి వారితో అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఒట్టు వేశారు, మరియు సమయం మారగానే మొహం చాటేశారు, ఇది కేవలం డబ్బు విషయంలో చేసిన పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహం అనే పాపం. శనిదేవుడి న్యాయం ఇలాంటి వ్యక్తులతోనే అందరికంటే కూడా ముందు వస్తుంది. ఎందుకంటే శనిదేవుడు కర్మ నిజాయితీకి, శనిదేవుడు వారితోటే ఏదైనా న్యాయం చేస్తారో అర్థం చేసుకోండి. శనిదేవుడు శిక్ష తరచుగా అలాగా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతట తానుగా చేసుకుంటారు. ఇది మామూలు ఇబ్బంది కాదు, మేము చేసిన పనుల ఫలితమని ఈ రాశి వారి కళ్ళ ముందు అద్భుతంగా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పరిస్థితులలోనే అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి. మొదటి శిక్ష ఏమిటంటే అతని మాటలు పట్టుపోతుంది. ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారి దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు, వంకలు తిప్పుతూ ఉంటాడు. అతని ముఖంలోనే భయం కనబడుతుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు, అతను మాట మారుస్తున్నాడు, అబద్ధం మీద అబద్ధం కలుపుతున్నాడు. ఇది శనిదేవుడి మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఎంత వరకు చేస్తారంటే అతను భారాన్ని మోయలే. రెండవ శిక్ష, అతని డబ్బులోనే ఆటంకం వస్తుంది. మీరు చూసి ఉంటారు, అతని దగ్గర కూడా డబ్బు వచ్చినా నిలబడదు. ఒకసారి హాస్పిటల్ ఖర్చులు, బండి రిపేర్లు, కోర్టు కచేరీలు, బిజినెస్లు లాసు, ఇంట్లో అకస్మాత్తుగా ఖర్చులు. శనిదేవుడి న్యాయం చాలా లోతైనది. ఎవరైతే ఇతరుల డబ్బును ఆపేశారో వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు. అతను ఎంత సంపాదించిన చేతి నుంచి జారిపోతుందని తనకే అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతడికి ఉన్న పరువు పోతుంది, పేరు పోతుంది. అతను ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతాడు. ఎంత సంపాదించినా వారి చేతి నుంచి చేయి జారిపోతుందని వారికి అర్థమవుతుంది, వారికి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువు అని చెప్పాం కదండి. ఏ వ్యక్తి అయితే తనని తాను తెలివైన వాడుగా చిత్రీకరించుకుంటారు, మెల్లమెల్లగా జనాల దృష్టిలో పడిపోవడం మొదలవుతుంది. అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు, అతని బంధాలు బలహీన పడిపోతాయి, జనాలు అతని నుంచి దూరం అవుతారు. ఎవరైతే ముందు అతనితో ఉండేవారో వారే ఇప్పుడు అతన్ని సీరియస్గా తీసుకోరు. నాలుగవ శిక్ష, మనశ్శాంతి ఉండదు. అతని బయటకి మామూలుగా కనిపించిన లోపల ప్రశాంతత పోతుంది. నిద్ర పట్టకపోవడం, టెన్షన్, చిన్నవాటికే చికాకులు పెట్టడం, ఈ కారణంగా భయం, ఇవన్నీ కూడా కర్మల ఫలితాలు. ఎందుకంటే శనిదేవుడి శిక్ష లోపలనే ప్రశాంతతను కూడా లాగేసుకుంటుంది. మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుంది. ఐదవ శిక్ష, అతని చుట్టూ ఉన్నవారు తిరగబడతారు. ఎవరైతే మోసం చేశారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది. తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, రిలేషన్షిప్, అతనికి హెల్ప్ చేసేవారు వారే ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెడతారు. మీరు ఎలా చేస్తే తిరిగి అదే మీ వద్దకు అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వారి కళ్ళ ముందు అద్భుతం ఎలా జరగవచ్చు? ఇది ఏదో అకస్మాత్తుగా కనిపించేలాగా ఉండదు. శనిదేవుడి అద్భుతం మెల్లమెల్లగా సంఘటనల ద్వారా కనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఉదాహరణకు, అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకే కాల్ లేదా మెసేజ్ చేస్తాడు, మునుపటి కంటే కూడా తగ్గుతాడు. అతని గర్వం విరిగిపోతుంది, గొంతులోనే భయం కనిపిస్తుంది. ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు టైం అడుగుతాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా సరే అప్పు అడగడం మొదలు పెడతాడు, లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అప్పుడు అతడికి డబ్బు విలువ అర్థమవుతుంది. శనిదేవుడు అలా చూపించి న్యాయం చేస్తాడు. ఈ రోజున మీకు ఇదే న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తారు. క్షమించమని వేడుకుంటారు. ఈ విషయం చాలా లోతైనది. శనిదేవుడి న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయొద్దు. బెదిరింపులు, పగ లేదా తప్పుడు మాటలు, ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీనపరుస్తాయని గుర్తుపెట్టుకోండి.
శనిదేవుడు మీకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు. శనిదేవుడి సంకేతాలు ఇక అర్థం చేసుకోండి. ఇతరులు ఏదైనా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద ఎవరైతే దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున మీకు ఇంతటి న్యాయం జరిగిపోతుంది. మంచి స్నేహం చేయండి, మంచి ప్రేమ అప్పుడే దొరుకుతుంది. ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి. మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి తప్పక కలుగుతుంది. మీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. శని కుజ దేవుళ్ళ ఆశీస్సులతో ఈరోజు అంతా కూడా మీకు బాగుండాలని, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను. మీకు అంతా మంచి జరగాలంటే దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండాలి. కాబట్టి దైవాన్ని ఎప్పుడు కూడా మీరు దండం పెట్టుకొని మీ సమస్యలన్నింటినీ కూడా చెప్పుకోండి. అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏదో ఒకటి అయితే మీకు సమస్యలు తీరిపోయి మీరు మంచి దారిలోనే వెళ్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. భగవంతుడు కొన్ని ఆటలో విచిత్రమైన బంధాలను కూడా ముడివేస్తుంటాడు. ఎందుకంటే తన కుటుంబ పరిస్థితిని అంతా కూడా ఈ రాశిలోనే ఉన్నటువంటి పురుషులకి అర్థమవుతుంది. కాబట్టి కొంచెం దయ ఇవన్నీ కూడా ఇటువంటి సమస్యకు కారణమవుతుంటాయి. ఆ స్త్రీ ఇక్కడ పొరపాటు కనిపించే తెలియని వయసులో చేసిన పని వలన పుట్టిన పిల్లలు తనకేమిటంటే పవిత్రంగా తన భర్తను కాదనుకుని పక్కకు వచ్చి ఈ రాశిలో ఉన్న పురుషుడే లోకంగా బ్రతకాలి అనుకుంటూ జరగవచ్చు. ఇలా ఏదైనా సరే ఈ రాశి పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పరిస్థితులు విచిత్రం చోటు చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం కలగవచ్చు, లేదా ఆ యొక్క స్త్రీ మాటలు మీకు కొన్ని దిశానిర్దేశాలు ఇవ్వచ్చు. ఆ స్త్రీ స్వచ్ఛమైన మనసుతో మీ మంచి కోరుకుంటుంది, మీ ఎదుగుదల కోరుకుంటుంది. ఆ స్త్రీ ఉద్యోగ జీవితంలో ఉండొచ్చు, వ్యాపార జీవితంలో ఉండవచ్చు, మీ కుటుంబంలోని స్త్రీ కూడా అయి ఉండవచ్చు. కానీ వారి మాటలు మీకు చాలా వరకు కూడా మెదడును పదడు పెట్టిస్తుంది. మీకు లక్కీగా మారే గడియలు ఆ స్త్రీతోటే వస్తాయి. కానీ ఎవరని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. అయితే ఈ రాశి పురుషుల గురించి ఈరోజు ఇలా జరుగుతుందని చెప్పారు కదా, మరి స్త్రీలకు ఎలా ఉంటుందని చెప్పి అంటే కనుక ఈ రాశి స్త్రీలు కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఈ రోజున ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు యొక్క మాటలకు మీ యొక్క జీవితంలోనే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. కానీ తెలుసో తెలియక ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి కొన్ని రకాల సమస్యల్లో పడబోతున్నారు. కావున ఈ యొక్క పక్షాన భుజాన్ని ఎత్తడం ఈరోజు ఆపేయండి. స్త్రీలు అయినా పురుషులైనా సరే, ధన సమస్యలైనా సరే మానసికంగా మిమ్మల్ని వేధిస్తుంటే కావున ఈ రాశి స్త్రీలు కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. తెలియని విషయం, తెలియని వ్యక్తి, తెలియని పరిస్థితి అంతా కూడా తెలుసని చెప్పి అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.